దేవా విషయంలో మిథున తన తండ్రితో ఛాలెంజ్ చేసింది కదా! ఆ ఛాలెంజ్‌లో ఆల్మోస్ట్ 90% గెలిచేసిందనే చెప్పొచ్చు. ఇంకొక 10% లక్ మీద బేస్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు హరివర్ధన్ కూడా దేవా విషయంలో పాజిటివ్‌గా మారిపోయాడు. ఆ విషయం అందరికీ తెలిసిపోయింది, లలితమ్మకి కూడా. ఇంత పాజిటివిటీ నేను తట్టుకోలేనురా బాబోయ్ అంటూ త్రిపుర ఏదో ఒకటి చేసి దేవాని ఇంట్లోంచి పంపించేసేయాలి, అల్లుడుగా ఒప్పుకోకుండా చేయాలని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక మిథున అయితే చాలా హ్యాపీగా ఉంటుంది, అటు దేవా విషయంలో కానీ, కన్నతండ్రి హరివర్ధన్ విషయంలో కానీ. ఇక పూజ వరలక్ష్మి వ్రతం చేసుకుంటోంది కదా! అందుకు దేవాని రెడీ అయ్యి రమ్మంటే పంచె కట్టుకోవడం రాదని చాలాసేపు చేస్తూ ఉంటాడు. అయితే మిథున వెళ్ళేసరికి పంచెతో ఇబ్బంది పడుతూ ఉంటే మిథునని నేను కడతాను రా అన్నట్టు చెప్తుంది. ఆడపిల్ల మాదిరి సిగ్గుపడిపోతూ ఉంటాడు. మిథున దగ్గరకు వస్తూ ఉంటే, అలా టచ్ చేస్తూ ఉంటే, ఏ వద్దు నేను కట్టుకుంటానులే అన్నా కూడా, ఎప్పటి నుంచి కూర్చున్నావు రెడీ అవ్వడానికి, లే నేను కడతానని చెప్పని కడుతూ ఉంటుంది. ఇక మిథున అంత దగ్గరకు రావడము, తనే పంచె కట్టడము దేవాకు తెలియని ఒక ఫీలింగ్స్ అనమాట. మిథునని అలానే చూస్తూ ఉండిపోతాడు. మిథున మాత్రం చక్కగా పంచె కట్టేసి చక్కగా రెడీ చేసేసి ఇంక పూజకైతే తీసుకొని వెళ్ళిపోతుంది. అందరూ ఒక్కసారిగా దేవా నా గెటప్లో చూసి ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు,